సిడ్నీ వేదికగా బీజీటీలో లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా అద్భుతంగా ఓడింది. నిజమండి, అద్భుతంగానే ఓడింది. విత్ అవుట్ బుమ్రా మన బౌలింగ్లో ఏం చేయలేమని అర్థమైపోయింది. బుమ్రా అవైలబుల్గా లేడు. అలానే రోహిత్ శర్మ ఈ టెస్ట్కి సైడ్ అయిన అయ్యాడు. యాక్టింగ్ కెప్టెన్గా విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో వేరే లెవెల్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ చూపించాడు. బట్ పరుగులు చేయకుండా గెలవాలంటే కష్టమేగా. 8 సార్లు ఆఫ్ సైడ్ అవుట్ స్టంప్ మీద అవుట్ అయ్యాడు. చేజింగ్లో ఆస్ట్రేలియా ముందు 162 పరుగులు టార్గెట్ అయితే పెట్టేశాం. ఈ గ్రౌండ్లో పిచ్ బిహేవియర్ని బట్టి ఈజీగా గెలవచ్చు. ఎందుకంటే సీమ్ బాగా జనరేట్ అవుతుంది, అలాగే పేస్ కూడా జనరేట్ అవుతుంది. క్రాక్స్ ఓపెన్ అయ్యి బంతి ఎలా పడితే అలా వెళ్తుంది. కానీ మనం ఓడిపోయాం. బట్ ఆ వికెట్స్ మీద తీసిన 4 బంతులు మినహాయించి ఒక్క బంతి కూడా యాక్సెప్టబుల్ బంతి అనేది వేయలేదు. డే 3లో ప్రతి బంతి ఒక డైమండ్లో చాలా డిసిప్లైన్గా వేసింది ఆస్ట్రేలియా. బట్ మన వాళ్ళు మాత్రం 162 పరుగుల టార్గెట్ కాపాడుకోవడంలో ఇండిసిప్లినరీ బౌలింగ్ అయితే కనపడింది. ఇన్ఫ్యాక్ట్ 6 ఓవర్లోనే 50 పరుగులు చేజింగ్లో కొట్టారు ఆస్ట్రేలియా వాళ్ళు. సో దీన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బుమ్రా లేకుండా మన బౌలింగ్ పరిస్థితి ఏంటి అనేది. ఇక తర్వాత కాసేపు ప్రసిద్ధ్ కృష్ణ బిఫోర్ లంచ్ 3 వికెట్స్ అయితే పడగొట్టాడు. బట్ చేతులు కాళ్ళ కాకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది? అదే జరిగింది. ఇండియన్ సైడ్ నుంచి కిల్లింగ్ బౌలర్ అయితే ఒక్కరు కూడా లేరు. ముందు రన్స్ కంట్రోల్ చేయడం అసలే చేత కాలేదు. యాక్యురేట్గా బౌలింగ్ చేసే వాళ్ళు అసలే లేరు. ఒక స్పెల్ అయిన బుమ్రా థర్డ్ డేలో వేసి ఉంటే డెఫినెట్లీ ఆస్ట్రేలియా ప్యానిక్ అయ్యేదని చెప్పుకోవచ్చు. బట్ అది జరగలేదు. అయితే ఓవరాల్గా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా 5వ టెస్టులో ఘన విజయం సాధించింది. అలాగే WTC ఫైనల్కి అర్హత సాధించింది. సౌత్ ఆఫ్రికాతో కలిసి WTC ఫైనల్ ఆడడానికి రెడీ అయిపోయింది. టీమిండియా మాత్రం WTC సైకిల్లో ఎలిమినేట్ అయిపోయింది. 3-1తో ఆస్ట్రేలియా బీజీటీని గెలుచుకుంది. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు 2015లో బీజీటీ గెలిచింది అనుకుంటా. 10 సంవత్సరాల తర్వాత, అంటే దశాబ్దం తర్వాత బీజీటీని అయితే ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 141 పరుగులు 6 వికెట్లతో డే 3 టీమిండియా స్టార్ట్ చేసింది. ద హీరో, ద లెజెండరీ బౌలర్, ద సేవియర్ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ లిటరల్లీ ఫస్ట్ స్పెల్లోనే చుక్కలు చూపించాడు. ఎక్కడ కూడా బ్యాట్తో బంతిని టచ్ చేసే అవకాశం కూడా క్రియేట్ చేయలేదు. చాలా మంచి టాక్టికల్గా యాక్యురేట్గా బౌలింగ్ చేశాడు. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అన్ని విషయాల్లో కూడా కమిన్స్ లిటరల్లీ స్పాట్ ఆన్. అలానే అదర్ ఎండ్లో స్కాట్ బోలాండ్ ఏం బౌలింగ్ చేశాడు భయ్య. మెయిన్లీ పిచ్ నుండి సీమ్ జనరేట్ అవుతుంది, అలాగే వేరియేషన్ ఆఫ్ పేస్ వస్తుంది. యాక్యురేట్గా బౌలింగ్ చేశాడు, వికెట్లు పడగొట్టాడు. అదర్ ఎండ్లో పాట్ కమిన్స్ కూడా వెల్ సపోర్ట్ ఇవ్వడంతో ఇద్దరు కలిసి 16 రన్స్ గ్యాప్లోని టీమిండియా 4 వికెట్లు పడగొట్టారు. ఇప్పుడు బోలాండ్ బౌలింగ్ బాగా చేస్తుంటే అదర్ ఎండ్లో కమిన్స్ చాలా లూజ్ ఇవ్వకుండా, ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ప్రెజర్ అనేది టీమిండియా మీద క్రియేట్ చేశాడు. అందుకని బోలాండ్కి వికెట్లు దక్కాయి. బౌలాండ్ క్రూషియల్గా బౌలింగ్ చేస్తున్నప్పుడు పాట్ కమిన్స్ ప్లీజ్ తీసుకున్నాడు, వికెట్లు పడగొట్టాడు. బట్ మనం బుమ్రా లేకపోవడం వల్ల మనం అసలు బౌలర్ అనే వాళ్ళు నిలబడలేకపోయారు. ఇద్దరు కూడా రన్స్ బాగా లీక్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే డే 3లో ముందుగా జడేజాని, వాషింగ్టన్ సుందర్ని పాట్ కమిన్స్ అవుట్ చేయగా సిరాజ్ని, బుమ్రాని బౌలాండ్ అవుట్ చేశాడు. దీంతో టీమిండియా డే 3 స్కోర్కి 16 పరుగులు జోడించి 157 పరుగులకి ఆల్ అవుట్ అయింది. లీడ్ 4 పరుగులు ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపి 162 పరుగులు టార్గెట్ ఆస్ట్రేలియా ముందు ఉంచాం. ఆస్ట్రేలియా బౌలర్స్లో బౌలాండ్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. నాట్ ఓన్లీ దిస్ ఇన్నింగ్స్, ఓవరాల్గా టెస్ట్ మ్యాచ్ మొత్తంలో ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీస్తే సెకండ్ ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. సో స్కాట్ బౌలాండ్ వచ్చేకి ఈ టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్ హాల్ అయితే అందుకున్నాడు. అలానే పాట్ కమిన్స్ ఈ ఇన్నింగ్స్లో 3 వికెట్లు పడగొట్టాడు. బౌలాండ్కి వెల్గా సపోర్ట్ అందించాడని చెప్పుకోవాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు పడగొట్టాడు. టోటల్గా ఈ టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు అయితే పడగొట్టాడు. అలానే డెబ్యూ బౌలర్ వెబ్స్టర్ 1 వికెట్ అయితే పడగొట్టాడు. ఓవరాల్గా టీమిండియా వచ్చి 157 పరుగులు ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా ముందు 162 పరుగుల టార్గెట్ని అయితే ఉంచింది. ఈ పిచ్లో 162 పరుగులు చేసింగ్ అంటే అంత ఈజీ టాస్క్ కాదని ముందే అర్థమైపోయింది. బట్ బుమ్రా బౌలింగ్ చేయడానికి రాలేదు కాబట్టి సో ఇక్కడే ఆస్ట్రేలియా ప్యానిక్ అయితే కాలేదు. క్లియర్గా అర్థం చేసుకుంది, శతక్ కొట్టేసింది. 50% ఆస్ట్రేలియా ఇక్కడే విన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు బుమ్రా లేకపోవడం వల్ల. మెయిన్లీ ఉస్మాన్ ఖవాజాని ఈ సిరీస్లో బుమ్రా 7 సార్లు అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్కి లేకపోవడం అతను టఫ్ కండిషన్స్ క్రిటికల్ నాకైతే ఆడాడు. 41 పరుగులతో అగ్రెసివ్గా చాలా బ్యాటింగ్ చేశాడు. తొలి నుండే శామ్ కాంటెస్ట్తో కలిసి ఖవాజా ఎదురు దాడి చేశాడు. జస్ట్ 3.5 ఓవర్లు అనుకుంటా 39 పరుగులు కొట్టేశారు. 5 ఓవర్లకి వెళ్ళడానికి 50 రన్స్ కొట్టేశారు. సో ఇక్కడే అర్థమైపోయింది వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అగ్రెసివ్ మోడ్లో బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశారని. బట్ ఇన్ఫ్యాక్ట్ లంచ్కి ముందు అదే టైంలో ప్రసిద్ధ్ కృష్ణ టప్ప 3 వికెట్లు అయితే పడగొట్టాడు. బట్ రన్స్ అయితే లీక్ అయిపోయాయి కాబట్టి ఆస్ట్రేలియా వికెట్లు పడ్డ ప్యానిక్గా అవ్వలేదు. సరే ఆఫ్టర్ లంచ్ ఏమన్నా ఇలాగే స్పాట్ ఆన్ అవుతారా అనుకుంటే లేదు, మరోసారి రన్స్ అయితే లీక్ చేశారు. మరోసారి ఇద్దరు కలిసి వరస్ట్ బౌలింగ్ చేశారు. మెయిన్లీ ట్రావిస్ హెడ్ మరోసారి ఇంపార్టెంట్ క్రూషియల్ మ్యాచ్లో టీమిండియాను ఓడించాడు. ఇంతకుముందు మనకు 3 ICC ట్రోఫీలు ఓడగొట్టాడు అనుకుంటా ట్రావిస్ హెడ్. అదే నాకైతే ఇక్కడ ఆడాడు, మన WTC ఫైనల్కి వెళ్ళకుండా చేశాడు. ఇక సూపర్గా బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. చివరి దాకా ఇన్ఫ్యాక్ట్ నాట్అవుట్గా కూడా ఉన్నాడు. డెబ్యూ ఆల్రౌండర్ వెబ్స్టర్
5th గేర్లో బ్యాటింగ్ చేశాడు. 34 బంతుల్లో 39 పరుగులు చేశాడనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 57 పరుగులతో క్రూషియల్ నాకటి చివరి వికెట్కి వెనుదిరిగాడు. ఇద్దరు కలిసి మరోసారి ట్రావెల్స్ హెడ్, వెబ్స్టర్ మరో వికెట్ అయితే పడే ఛాన్స్ ఇవ్వలేదు. ఏకంగా 58 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇద్దరు నాట్అవుట్గా ఉండి ఆస్ట్రేలియాకి 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందించారు. దీంతో 2015 తర్వాత బీజీటీ ట్రోఫీని కైవసం చేసుకుంది. అలానే WTC ఫైనల్కి సెకండ్ టైం ఆస్ట్రేలియా అర్హత సాధించింది. అయితే WTC ఫైనల్లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాతో తలపడడానికి రెడీ అయిపోయింది. టీమిండియా WTC ఫైనల్లో ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఓవరాల్గా సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బౌలర్స్లో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ పడగొట్టాడు. 10 వికెట్లు పడగొట్టిన స్కాట్ బెలాండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా అవార్డు అందుకున్నాడు. ఈ సిరీస్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫుల్ ప్లెడ్జర్గా బౌలింగ్ చేయకపోయినా జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఈ 5 టెస్టుల సిరీస్లో కానీ ఏకంగా 32 వికెట్లు పడగొట్టి టీమిండియా నుండి జెండా ఎగరేశాడని చెప్పుకోవచ్చు. ద మ్యాన్ ఇన్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. అలానే టీమిండియా WTC ఫైనల్కి ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.